హలో స్టూడెంట్స్, ఈ వీక్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మనం షార్ట్స్లో కూడా కొన్ని కరెంట్ అఫైర్స్ చెప్తూ ఉంటాము. మోస్ట్ ఆఫ్ ద టైం అవి రిపీట్ కాకుండానే ఇవి సపరేట్ సెట్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ అరౌండ్ 20 minutes మోర్ దాన్ 20 టాపిక్స్ కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. ప్లీజ్ కీప్ లిజనింగ్. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వచ్చేటప్పటికి ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ 2024 నుంచి ఇది ఇవ్వడం జరుగుతుంది అనమాట. రీసెంట్ గా మళ్ళీ నీతి ఆయోగ్ ఈ రిపోర్ట్ ఒకటి ఇచ్చింది. ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ ఏంటి అంటే ఎలక్ట్రానిక్ వెహికల్స్ ఉంటాయి కదా, వాటి యొక్క అడాప్టేషన్ ఎట్లా ఉంది, వాటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అని చెప్పి ఇచ్చేటటువంటి ఇండెక్స్ ఇది. ఒక్కసారి ఇండెక్స్ ఎవరు ఇస్తారన్నాము? నీతి ఆయోగ్ ఇస్తుంది కదా. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే మొత్తం స్కోర్ 100 ఉంటుంది అనమాట. 16 ఇండికేటర్స్ ఉంటాయి. ఈ 16 ఇండికేటర్స్ 3 కోర్ థీమ్స్ కింద ఉంటాయి. ఫస్ట్ థీమ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్, అంటే 3 వీలర్స్ కానివ్వండి, 2 వీలర్స్ కానివ్వండి, లేకపోతే 4 వీలర్స్ కానివ్వండి, అసలు ఎంత % ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ అవుతుంది అనేది ఫస్ట్ ఇండికేటర్. సెకండ్ వచ్చేటప్పటికి ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీనెస్, ఏ స్టేట్స్ లో ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత రెడీగా ఉన్నాయని చెప్పి అసెస్ చేస్తుంది. మూడోది వచ్చేటప్పటికి ఈవీ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ స్టేటస్, అసలు ఈవీస్ గురించి ఎట్లా రీసెర్చ్ జరుగుతుంది అని చెప్పేసి. ఈ మూడు దాని యొక్క కోర్ పారామీటర్స్. దీని కింద మళ్ళీ 16 పారామీటర్స్ ఉంటాయి, 16 ఇండికేటర్స్ ఉంటాయి దీని కింద. ఓకేనా? ఇది వీళ్ళు డేటా ఎక్కడి నుంచి తీసుకుంటారు దీనికి అంటే వాహన్ డేటాబేస్ నుంచి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యాప్స్ నుంచి, వీటి నుంచి వీళ్ళు డేటా అనేది తీసుకొని ఈ ఇండెక్స్ అనేది ఇస్తారు. ఒకసారి మనం ఈ హైలైట్స్ చూసుకున్నట్టయితే టాప్ పర్ఫార్మెన్స్ వచ్చేటప్పటికి ఢిల్లీగా ఉంది ఫస్ట్. అండ్ ఈ ట్రాన్స్పోర్ట్ ఎలక్ట్రిఫికేషన్ ప్రాసెస్ లో టాప్ వచ్చేటప్పటికి ఢిల్లీ, అదే ఛార్జింగ్ ఇన్ఫ్రాలో కర్ణాటక, అండ్ అట్లానే రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ లో చూసుకున్నట్టయితే ఢిల్లీగా ఉందన్నమాట. ఇది ఈ ఇండియా ఎలక్ట్రిక్ మొబిలిటీ ఇండెక్స్ ఎవరిస్తారు? నీతి ఆయోగ్. ఓకే, నెక్స్ట్ బాల్ఫోర్ డిక్లరేషన్. రీసెంట్ గా మనకి న్యూస్ లో చూసుకున్నట్టయితే పాలస్తీన్ అండ్ ఇజ్రాయెల్ విషయం మీద బాల్ఫోర్ డిక్లరేషన్ అనేది న్యూస్ లో ఉంది. World War I టైంలో యూకే పాస్ చేసినటువంటి డిక్లరేషన్ ఈ బాల్ఫోర్ డిక్లరేషన్. ఇది చూసుకున్నట్టయితే ఆథర్ బాల్ఫోర్ అని చెప్పేసి ఆయన రాసినటువంటి ఒక లెటర్ అనమాట ఈ బాల్ఫోర్ డిక్లరేషన్. ఇది ఏం చెప్తుంది? జ్యూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక హోమ్ ల్యాండ్ ఉండాలి అనేసి చెప్తుంది అనమాట. అండ్ ఇక్కడ మనం ఓవరాల్ గా ఈ బాల్ఫోర్ డిక్లరేషన్ గురించి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఈ డిక్లరేషన్ మేజర్ పాయింట్ ఇజ్రాయెల్ అండ్ పాలస్తీన్ కి మధ్య గొడవకి అని కూడా చెప్తారు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఒకసారి యూకే ఆ టైంలో ఫస్ట్ టైం జ్యూస్ కి హోమ్ ల్యాండ్ కావాలి అని చెప్పేసి సపోర్ట్ చేయడం జరిగింది. దానికి రీజన్స్ ఏంటి అంటే ఈ ఇండియాకి రూట్ అండ్ సూయజ్ కెనాల్ కి రూట్ ని ప్రొటెక్ట్ చేసుకోవాలి అని చెప్పేసి, అండ్ యుఎస్ఏ అండ్ రష్యాలో ఉన్నటువంటి జ్యూస్ ఒక సపోర్ట్ తీసుకోవాలి అని చెప్పేసి, అండ్ జ్యూస్ పార్టిసిపేషన్ అనేటువంటి మోరల్ సింపతితో కూడా ఈ కైండ్ ఆఫ్ రిజల్యూషన్ అనేది పాస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మహానది రివర్ డిస్ప్యూట్. రీసెంట్ గా న్యూస్ లో మహానది రివర్ డిస్ప్యూట్ ఉంది. ఏ స్టేట్స్ కి మధ్య? ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ కి మధ్య అన్నమాట. అసలు దీనికి లీగల్ బేసిస్ ఏంటి అంటే డిస్ప్యూట్ రిజల్యూషన్ కి ఆర్టికల్ 262(1) ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గురించి మాట్లాడుతుంది. పార్లమెంట్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటి గురించి లెజిస్లేట్ చేసే అవకాశం ఆర్టికల్ 262లో ఇస్తుంది అనమాట. సో దీని కిందే మనకి పార్లమెంట్ ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ యాక్ట్ అని చెప్పి 1956 లో పాస్ చేయడం కూడా జరిగింది. ఒక్కసారి ఈ రివర్ గురించి చూసుకున్నట్టయితే మహానది వచ్చేటప్పటికి మేజర్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్. ఫస్ట్ హైయెస్ట్ ఈస్ట్ ఫ్లోయింగ్ అంటే ఎక్కువ పొటెన్షియల్ ఉన్నటువంటి రివర్ ఏంటి? గోదావరి. ఆ తర్వాత మనం చూసుకున్నట్టయితే సెకండ్ వాటర్ పొటెన్షియల్ పెన్యూన్సులర్ ఇండియాలో చూసుకుంటే దీనికి మహానది అన్నమాట. ఆరిజిన్ వచ్చేటప్పటికి ఛత్తీస్గఢ్ లో నుంచి సివా హిల్స్ లో, ఛత్తీస్గఢ్ లో దీని ఆరిజిన్ ఉంది. అండ్ ఫైనల్ గా ఇక్కడ ఒరిస్సా దగ్గర పారాదీప్ దగ్గర ఉన్నటువంటి బే ఆఫ్ బెంగాల్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్ కటక్ దగ్గర ఇది బౌండరీ కూడా ఫామ్ చేస్తుంది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే నెక్స్ట్ హోప్ మిషన్, హ్యూమన్ అవుటర్ ప్లానెట్ ఎక్స్ప్లోరేషన్. ఇది ఒక ఎనలాగ్ మిషన్. ఇది ఇస్రో యొక్క కొలాబరేషన్ తో చేస్తున్నారు అన్నమాట. ఎవరు చేస్తున్నారు? ప్రోటో ప్లానెట్ అని చెప్పేసి బెంగళూరుకి సంబంధించినటువంటి స్టార్ట్అప్ వాళ్ళు ఇస్రో యొక్క ఫండింగ్ తో ఈ హోప్ మిషన్ చేస్తున్నారు అనమాట. దీని యొక్క మేజర్ రీజన్ ఏంటి అంటే హ్యూమన్ స్పేస్ క్రాఫ్ట్ ఉంది కదా, సో అలాంటి కండిషన్స్ ని స్టిమ్యులేట్ చేసి ఆ కండిషన్స్ లోకి హ్యూమన్స్ ని పెట్టడం దీని యొక్క మేజర్ ఆబ్జెక్టివ్. మనం చూసుకున్నట్టయితే ఇది రీసెర్చ్ కి వాటన్నిటికీ చేయొచ్చు. అండ్ 10 days స్టిమ్యులేషన్ ఎక్సర్సైజ్ అనమాట ఇది. అండ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ 2035 లో ప్లాన్ చేసాము మనం. అట్లానే మూన్ మిషన్ ప్లాన్ చేసాము 2040కి. సో వీటన్నిటికీ ఇస్ గోయింగ్ టు హెల్ప్. సో ఇంకా లడఖ్ లో ఉన్నటువంటి ఆస్ట్రోనామికల్ ఎసెట్స్ ఏమేమి ఉన్నాయి అనేవి చూద్దాం అనమాట. ప్రీవియస్ గా మనం చూసుకున్నట్టయితే మౌంట్ సరస్వతి అంటే హ్యాన్లీ దగ్గర మనకి ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ ఉంది. అలానే టెలిస్కోప్స్ చూసుకుంటే హిమాలయన్ చంద్ర టెలిస్కోప్, మేస్, హగ్గర్ అని చెప్పేసి టెలిస్కోప్స్ ఉన్నాయి మనకి. అండ్ ఇంకా దాంతో పాటు ఎందుకు లడఖ్ ని మనం సెలెక్ట్ చేసుకుంటాము అని చూసుకున్నట్టయితే 270+ days క్లియర్ నైట్స్ ఉంటాయి అనమాట ఇయర్ లో. అండ్ ఇంకా దాంతో పాటు స్టార్ గ్లేజింగ్ కి చాలా ఐడియల్ గా ఉంటుంది. ఇంకొక విషయం మీరు కామెంట్ సెక్షన్ లో చెప్పండి, ఇండియాలోనే ఫస్ట్ డార్క్ స్కై రిజర్వ్ ఎక్కడ పెట్టారు అనేది చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. రీసెంట్ గా 23 చిప్ డిజైన్ ప్రాజెక్ట్స్ కి డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ అనేది శాంక్షన్ అవడం జరిగింది. అందుకని చెప్పేసి మనకి ఇది న్యూస్ లో ఉందన్నమాట. అసలు డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏంటంటే డొమెస్టిక్ గా ఇండియాలో డిజైన్ ని ప్రమోట్ చేయాలి,
సో దానికోసం ఇన్నోవేషన్స్ ని ప్రమోట్ చేయాలని చెప్పి తీసుకొచ్చింది డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్. సో ఓవరాల్ గా 20 డిజైన్ ఫర్మ్స్ ని సపోర్ట్ చేస్తున్నారు. దీని టార్గెట్ వచ్చేటప్పటికి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ కానివ్వండి, చిప్ సెట్స్ కానివ్వండి, సెమీకండక్టర్ చిప్స్ కానివ్వండి, ఐపీ కోర్స్, వీటి అన్నిటికీ సెమీకండక్టర్ లింక్డ్ డిజైన్స్ ఏవైతే ఉంటాయో ఆ డిజైన్స్ కి ఇచ్చేటటువంటి ఇన్సెంటివ్ స్కీమ్ అనమాట. దీని యొక్క నోడల్ ఏజెన్సీ ఏంటి? సీడాక్. సో ఎలిజిబిలిటీ ఏంటి అంటే ఇండియన్ స్టార్ట్అప్స్ అయి ఉండాలి, ఆర్ ఎల్స్ ఎంఎస్ఎంఈస్ ఆర్ కంపెనీస్ మోర్ దెన్ 50% డొమెస్టిక్ ఓనర్షిప్ ఉండాలన్నమాట. ఇది కూడా మినిమం 3 years వరకు డొమెస్టిక్ ఓనర్షిప్ అనేది మోర్ దెన్ 50% ఉండాలి ఒక కంపెనీలో. అప్పుడే వీళ్ళు ఈ డిజైన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ ఏదైతే ఉందో దానికి ఎలిజిబిలిటీ సాధిస్తారు. నెక్స్ట్ ఇంకా మనం ఇన్సెంటివ్స్ చూసుకున్నట్టయితే డిజైన్ లింక్డ్ మైల్ స్టోన్స్ ఉంటాయి కదా, అంటే ఇప్పుడు ప్రోడక్ట్ డెవలప్ చేసినప్పుడు కానివ్వండి, లేదా డిప్లాయ్మెంట్ డెవలప్ చేసినప్పుడు కానివ్వండి, దాన్ని బట్టి మనకి ఆ మైల్ స్టోన్స్ ని బట్టి ఇక్కడ ఇన్సెంటివ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్. రీసెంట్ గా యూరోప్ యుఎస్ఏ టారిఫ్స్ వీటన్నిటి వల్ల ఆ ఇండియా ఈ మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామికల్ కారిడార్ అనేది న్యూస్ లో ఉందన్నమాట. ఒక్కసారి ఐఎంఈసీ గురించి చూసుకున్నట్టయితే ఇది ఒక స్ట్రాటజిక్ కనెక్టివిటీ బూస్ట్. ఇది యాక్చువల్లీ స్టార్ట్ అయ్యేటప్పటికి ముంబైలో ఉన్న గుజరాత్ లో ఉన్నటువంటి ముండ్రా పోస్ట్ అండ్ ముంబై పోస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మ్యారిటైమ్ కి యూఏఈలో ఉన్నటువంటి జబల్ అలీ పోర్ట్ వరకు మ్యారిటైమ్ రూట్ ఉంటుంది. అక్కడ యూఏఈ నుంచి మనం చూసుకున్నట్టయితే జోర్డన్ అండ్ ఇజ్రాయెల్ లో ఉన్నటువంటి హఫియా పోర్ట్ వరకు రోడ్ బేస్ ఫ్రమ్ ఉంటాయి అనమాట. అక్కడ నుంచి గ్రీస్ వరకు మళ్ళీ మ్యారిటైమ్ రూట్ ఉంటుంది. అండ్ ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ఇది ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్, ఫైబర్ ఆప్టిక్ కేబుల్స్, హైడ్రోజన్ పైప్ లైన్స్ వీటన్నిటిని ప్రమోట్ చేస్తారనమాట ఈ లైన్ కింద. ఇదే ఈ ఐఎంఈసి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే తులసిదాస్ 500 years ఆఫ్ తులసిదాస్ గారి యొక్క జయంతి సందర్భంగా యూపీలో సీఎం అయినటువంటి యోగి ఆదిత్యనాథ్ గారు తులసిదాస్ జయంతి సెలబ్రేట్ చేశారనమాట. సో ఒక్కసారి తులసిదాస్ గారి గురించి చూద్దాం. సో ఫస్ట్ ఈయన 1532లో జన్మించడం జరిగింది. ఇది రాజాపూర్ అని చెప్పేసి ఉత్తరప్రదేశ్ లో ఉన్నటువంటి ఒక ఊర్లో ఈయన జన్మించారనమాట. ఈయన కాంటెంపరీ టు అక్బర్. బేసిక్ గా మీరు ఒకసారి చూసుకున్నట్టయితే మనకి యూపీఎస్సీలో కూడా ఎక్కువ కాంటెంపరీ క్వశ్చన్స్ వస్తాయి. తులసిదాస్ గారు ఎవరికి కాంటెంపరీ? అక్బర్ కి కాంటెంపరీ, మొఘల్ ఎంపరర్ అయినటువంటి అక్బర్ కి కాంటెంపరీ. నెక్స్ట్ ఈయన ఒకసారి రోల్ చూసుకున్నట్టే ఈయన ఒక వైష్ణవ సెయింట్ పోయింట్ అండ్ దాంతో పాటు లార్డ్ రామచరిత మానస్ లాంటి ఎన్నో పెద్ద పెద్ద కావ్యాలు రాశారు ఈయన. అండ్ భక్తి ట్రెడిషన్ కానివ్వండి, హ్యాస్ ఎ ప్యూర్ స్పిరిచువల్ ఇంపాక్ట్ ఆన్ ద భక్తి ట్రెడిషన్. కీ వర్క్స్ చూస్తే అవధిలో రామచరితమానస్ రాశారు, వినయ్ పత్రిక, హనుమాన్ చాలీసా, కవితావళి, గీతావళి, దోహావళి, అంటే దాదాపు 573 దోహాస్ ఉంటాయి. ఈ దోహావళి రాశారనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రధాన్ మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన. సో బేసిక్గా ఇది ఒక ఎంప్లాయ్మెంట్ ఇన్సెంటివ్ స్కీమ్. ఇక్కడ ఏంటి అంటే 2 పార్ట్స్ ఉంటాయి, పార్ట్ ఏ అని చెప్పేసి, పార్ట్ బి అని చెప్పేసి. పార్ట్ ఏలో ఏంటంటే ఎవరైతే ఫస్ట్ టైం ఎంప్లాయీస్ అవుతున్నారో వాళ్ళకి ఇన్కేస్ 1 lakh కన్నా తక్కువ వేజెస్ ఉన్నట్టయితే వాళ్ళు ఎలిజిబుల్ అవుతారనమాట. అప్ టు 15,000 rupees వరకు ఇన్సెంటివ్ అనేది ఇస్తారు. పార్ట్ బిలో ఏంటంటే ఎంప్లాయర్స్ ఎవరైతే ఎంప్లాయ్ చేసుకుంటున్నారో వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్సెంటివ్ ఈ పార్ట్ బిలో ఉంటుందన్నమాట. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీని డ్యూరేషన్ August 1, 2025 నుంచి 2027 వరకు చేస్తున్నారనమాట. నోడల్ మినిస్ట్రీ వచ్చి మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్. అండ్ ఇంకా మనకి ఫోకస్ ఏరియా వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ కి దీన్ని ఇస్తారు. నెక్స్ట్ టాక్సిక్ హెవీ మెటల్స్ ఇన్ లో లెవెల్ క్లౌడ్స్. రీసెంట్ గా బోస్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేసినటువంటి స్టడీలో ఈ లో లెవెల్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో అందులో టాక్సిక్ మెటల్స్ ని క్యారీ చేస్తున్నాయని చెప్పడం జరిగిందనమాట. ఈ స్టడీ నాట్ ఓన్లీ ఇండియాలో, మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంగ్లాదేశ్ కానివ్వండి, చైనా కానివ్వండి, వీటన్నిటిలోనూ చేశారు వీళ్ళు. సో వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇండియాలో ఉన్నటువంటి క్లౌడ్స్ ఇంకొంచెం తక్కువ టాక్సిక్ లెవెల్ ఆఫ్ ఈ లో లెవెల్ క్లౌడ్స్ టాక్సిక్ మెటల్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ స్పెసిఫిక్ గా చెప్పాలి అంటే ఈస్టర్న్ హిమాలయాస్ ఈజ్ 1.5 times మోర్ పొల్యూటెడ్ కంపేర్ టు దట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్ అని కూడా చెప్పారనమాట. ఒకసారి హిమాలయన్ హాట్స్పాట్స్ ఉన్నటువంటి మెజర్స్ చూసుకుంటే సెక్యూర్ హిమాలయ ప్రాజెక్ట్ కానివ్వండి, లేదా హిమాలయన్ స్టేట్ రీజనల్ కౌన్సిల్ కానీ, ఇవన్నీ హిమాలయాస్ రీజన్ లో పొల్యూషన్ తగ్గించడానికి తీసుకొచ్చినటువంటి మెజర్స్. నెక్స్ట్ సవాల్కోట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్. ఇండస్ వాటర్ ట్రీటీ అయిపోయిన తర్వాత మనకు ఇప్పుడు సవాల్కోట్ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఆఫ్టర్ సో మెనీ డికెట్స్ మనం కట్టబోతున్నాం అనమాట. ఒక్కసారి ఈ ప్రాజెక్ట్ ఎక్కడ అంటే చీనాబ్ రివర్ మీద జమ్మూ అండ్ కాశ్మీర్ లో రాంబన్ దగ్గర కట్టబోతున్నాము. అండ్ నార్త్ ఇండియాలో ఇట్ ఈస్ గోయింగ్ టు బి ది వన్ ఆఫ్ ది లార్జెస్ట్ మనం చూసుకున్నట్టయితే. అండ్ ఇక్కడ దీని యొక్క ఎగ్జిక్యూషన్ వచ్చి దీని యొక్క ఎగ్జిక్యూషన్ వచ్చేప్పటికి ఎన్హెచ్పిసి అండ్ జేకేఎస్పీడీసీ వాళ్ళు చేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే పవర్ జనరేషన్, ఫ్లడ్ కంట్రోల్ అండ్ వాటర్ మేనేజ్మెంట్ లో దీని యొక్క బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ ఇంకా ఇండస్ వాటర్ ట్రీటీ గురించి చూసుకున్నట్టయితే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య ఉన్నటువంటి ట్రీటీ. దిస్ ఇస్ బ్రోకర్డ్ బై వరల్డ్ బ్యాంక్. ఇది వాటర్ షేరింగ్ వచ్చేటప్పటికి ఇండియాకి రావి, బియా, సట్లెజ్ రివర్స్ ఇస్తారు. అండ్ పాకిస్తాన్ కి ఇండస్, జీలం, చీనాబ్ ఇస్తారు అనమాట ఈ ఇండస్ వాటర్ ట్రీటీలో మనం చూసుకున్నట్టయితే. నెక్స్ట్ వచ్చేటప్పటికి లీప్ మిషన్. రీసెంట్ గా ధృవ స్పేస్ అని చెప్పేసి ఒక ప్రైవేట్ స్పేస్ వీళ్ళు లీప్ మిషన్ అనేది తీసుకొచ్చారనమాట. ధృవ స్పేస్ యొక్క ఫస్ట్ కమర్షియల్ స్పేస్ ఫ్లైట్ ఇది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 2 శాటిలైట్స్ తీసుకెళ్తున్నారు. అకులా టెక్ అండ్ ఎస్పర్ శాటిలైట్స్ ఆస్ట్రేలియా నుంచి తీసుకెళ్తున్నారు అనమాట. అండ్ రియల్ టైమ్ జియోస్పేషియల్ ఏఐ అండ్ దాంతో పాటుగా హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్, ఈ రెండింటిని వీళ్ళు ఈ స్పేస్ క్రాఫ్ట్ లో తీసుకెళ్లిపోతున్నారు. దీని పేలోడ్స్ వచ్చి 2 ఉన్నాయి, నెక్సస్ 01 అని చెప్పేసి, OTR 2 అని చెప్పి. ఏఐ అండ్ ఎంఎల్ మాడ్యూల్ ఈ నెక్సస్ 01, OTR వచ్చేటప్పుడు హైపర్ స్పెక్ట్రల్ ఇమేజింగ్.
సో ఒకసారి ధృవ స్పేస్ చూసుకున్నట్టయితే ధృవ స్పేస్ హైదరాబాద్ బేస్డ్ ప్రైవేట్ స్పేస్ క్రాఫ్ట్ ఫర్మ్. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇండియాస్ ఫస్ట్ ఫర్మ్, ఫారెన్ పేలోడ్స్ ని తీసుకున్నటువంటి ఇండియాస్ ఫస్ట్ ప్రైవేట్ ఫర్మ్ అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అగ్నిశోధ్ రీసెర్చ్ సెల్. అగ్నిశోధ్ రీసెర్చ్ సెల్ వచ్చేటప్పటికి ఇది ఇండియన్ ఆర్మీ లాంచ్ చేసినటువంటి ఇనిషియేటివ్ అనమాట. ఇక్కడ ఐఐటి మెడ్రాస్ లో. సో ఇక్కడ టెక్నాలజీ అబ్జార్ప్షన్ కానివ్వండి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్, సైబర్ సెక్యూరిటీ, క్వాంటమ్ కంప్యూటింగ్, వైర్లెస్ కమ్యూనికేషన్, వీటి అన్నిట్లో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కోసం, అది కూడా ఆర్మీ కోసం అని చెప్పేసి తీసుకొచ్చినటువంటి ఇదే అగ్నిశోధ్ రీసెర్చ్ సెల్. ఇది ఎక్కడ ఐఐటి మద్రాస్ లో ఇండియన్ ఆర్మీ వాళ్ళు తీసుకొచ్చారు. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మైత్రి-1 ఇనిషియేటివ్. రీసెంట్ గా మనకి ఢిల్లీ దగ్గర ఈ మైత్రి-1 ఇనిషియేటివ్ లాంచ్ చేయడం జరిగిందనమాట. అయితే ఇది ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ ఉంది కదా, దాని కింద దీన్ని లాంచ్ చేసేటప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే 750 ఏకర్ అర్బన్ ఫారెస్ట్ కట్టబోతున్నారు ఇక్కడ ఢిల్లీ చుట్టుపక్కల ఏరియాలో. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి యాక్టింగ్ యాజ్ లంగ్స్ అనమాట ఇంకా ఢిల్లీకి మనం చెప్పాలంటే. ఇంకొకటి ఇక్కడ బయోడైవర్సిటీ, కార్బన్ సీక్వెన్స్ట్రేషన్ అవన్నీ ప్రమోట్ చేస్తున్నాం, నేటివిటీస్ ని ప్రమోట్ చేయడము, అట్లానే ఇన్వేజివ్ స్పేసెస్ ని తీసేయడము, అక్కడ బేసిక్ గా ఒక ఫారెస్ట్ ఏరియాని క్రియేట్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇంకొక మనకి సిగ్నిఫికెన్స్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ఆరావళి ఎకో సిస్టమ్ ని రిస్టోర్ చేస్తుంది. అండ్ దాంతోపాటు అర్బన్ హీట్ ఎఫెక్ట్ కానీ, ఎయిర్ పొల్యూషన్ కానీ తగ్గించేటటువంటి అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఏక్ పేడ్ మాకే నామ్ క్యాంపెయిన్ గురించి చూసుకున్నట్టయితే ఇది ఎన్వైరన్మెంట్ డే June 5th తీసుకొచ్చారు 2024 లో. ట్రీస్, ఒక మదర్ పేరు మీద ట్రీస్ పెట్టడం అనేది మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క ఇనిషియేటివ్ అనమాట. అండ్ ఆరావళి గ్రీన్ వాల్ ప్రాజెక్ట్ చూసుకున్నట్టయితే ఇది 1400 కిలోమీటర్స్ గ్రీన్ బెల్ట్, బేసిక్ గా 4 స్టేట్స్ లో ఉంటుంది. రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీలో ఉంటుంది అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025. రీసెంట్ గా మనకి కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అని చెప్పేసి వాళ్ళు ఈ గ్లోబల్ ఏఐ సిటీ ఇండెక్స్ 2025 ఇచ్చారనమాట. అంటే ఒక సిటీలో ఏఐ యొక్క ఇంటిగ్రేషన్ కానివ్వండి, వరల్డ్ వైడ్ ఉన్నటువంటి సిటీస్ లో కంపేర్ చేశారు. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే బెంగళూరు 26th ర్యాంక్ అయిందనమాట. ఇండియాలో టాప్ ఏఐ సిటీ. స్ట్రాంగ్ ఏఐకి సంబంధించినటువంటి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ స్టార్టప్స్ అండ్ దాంతో పాటుగా డేటా సెంటర్స్ ఉన్నాయి. అదర్ సిటీస్ ఉన్నాయి వచ్చేటప్పటికి ముంబై అండ్ ఢిల్లీ. ఈ ముంబై అండ్ ఢిల్లీలో కూడా చూసుకున్నట్టయితే ట్రాఫిక్ మేనేజ్మెంట్ లో కానివ్వండి, లేదా అక్కడ ఫేషియల్ ఐడెంటిఫికేషన్ కానివ్వండి, ఏఐ అండ్ ఎంఎల్ మనం కూడా ఎక్కువనే వాడుతున్నాము. అండ్ వరల్డ్ లోనే టాప్ 5 సిటీస్ వచ్చి ఫస్ట్ సింగపూర్, తర్వాత సియోల్, బీజింగ్, దుబాయ్, శాన్ ఫ్రాన్సిస్కో. ఈ 5 టాప్ ఏఐ గ్లోబల్ సిటీస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఫిజిటల్ బ్యాంకింగ్. సో బేసిక్ గా ఫిజికల్ అండ్ దాంతో పాటు డిజిటల్, ఈ 2 టర్మ్స్ ని కలిపింది ఫిజిటల్ బ్యాంకింగ్ అంటారు అనమాట. రీసెంట్ గా మనకి బ్యాంకింగ్ వ్యవస్థ చూసుకున్నట్టయితే చాలా వరకు ఈ ఫిజిటల్ బ్యాంకింగ్ వైపు వెళ్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో బేసిక్ గా ఫిజిటల్ బ్యాంకింగ్ అంటే ఏంటి, ఇక్కడ నార్మల్ గా ఫిజికల్ బ్రాంచెస్ ఏంటి, బ్రాంచెస్, ఏటీఎంస్ ఇవన్నీ ఫిజికల్ బ్యాంకింగ్ కింద వస్తాయి. డిజిటల్ అంటే ఏంటి, యూపీఐ లేదా యాప్స్, చాట్ బోట్స్ వాడి బ్యాంకింగ్ చేస్తాం కదా, అవి డిజిటల్ బ్యాంకింగ్ కింద వస్తాయి అనమాట. ఈ 2 కలగలిపైతే ఫిజిటల్ బ్యాంకింగ్ అని చెప్తారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎస్బీఐ యోనో యాప్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి ఫిజిటల్ బ్రాంచెస్ కానివ్వండి, ఎయిర్టెల్, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్స్ ఉన్నాయి కదా, సో ఇవన్నీ ఫిజిటల్ బ్యాంకింగ్ కింద వస్తాయి. సో దీనివల్ల ఇంక్లూజన్ అనేది పెరుగుతుంది అండ్ వైడర్ రీచ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సన్ఫ్లవర్ సీ స్టార్. రీసెంట్ గా మనకు ఒక లాస్ట్ 10 years గా చూసుకున్నట్టయితే ఈ సన్ఫ్లవర్ సీ స్టార్ యొక్క పాపులేషన్ అట్లాంటిక్ ఓషన్ లో బాగా తగ్గిపోయిందంట. దానికి రీజన్ ఏంటి అంటే విబ్రియో పెక్టినిసిడియా అని చెప్పేటటువంటి ఒక బ్యాక్టీరియా. సో బేసిక్ ఒకసారి ఈ సన్ఫ్లవర్ సీ స్టార్ గురించి చూసుకున్నట్టయితే ఇది ఓషన్ లో లార్జ్ ప్రెడిటర్, కెల్ప్ బెడ్స్, సీ ఉర్చిన్స్ వాటిని తింటూ ఉంటుంది. ప్రస్తుతానికి చాలా ఎక్కువ ఈ సన్ఫ్లవర్ సీ స్టార్ వేస్టింగ్ డిసీజ్ అని చెప్పేసి, ఈ వేస్టింగ్ డిసీజ్ వల్ల చాలా సీ స్టార్స్ అనేవి చనిపోయాయి అనమాట. సో అందుకని అది క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీలోకి వచ్చింది. ఒక్కసారి ఈ విబ్రియో పెక్టినిడియా అని చూసుకుంటే ఇది ఒక బ్యాక్టీరియం, ఈ సన్ఫ్లవర్ సీ స్టార్ వేస్టింగ్ డిసీజ్ ని కాజ్ చేసేటటువంటి బ్యాక్టీరియం. సో అండ్ ఇంకొకటి మనం చూసుకున్నట్టు ఈ సన్ఫ్లవర్ సీ స్టార్ ఏదైతే టాప్ ప్రెడేటర్ ఉందో ఎకో సిస్టమ్ లో, ఇది చాలా ఎక్కువగా మరణిస్తున్న తర్వాత ఏమైంది అంటే సీ ఉర్చిన్ కానివ్వండి, సీ ఉర్చిన్ బ్లూమ్స్ కానివ్వండి, ఇవన్నీ ఎక్కువైపోయాయంట ఆ సీలో. సో అది ఈ సన్ఫ్లవర్ సీ స్టార్ గురించి ఉన్నటువంటి న్యూస్. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే సొల్వేనియా. రీసెంట్ గా సొల్వేనియా ఆర్మ్స్ ఎంబార్గో అని ప్రకటించింది అనమాట. సో అందుకని చెప్పేసి న్యూస్ లో ఉంది. ఒక్కసారి మనం చూసుకున్నట్టయితే సొల్వేనియా ఒక లొకేషన్ చూద్దాము. సో నార్త్ సైడ్ చూసుకుంటే ఆస్ట్రియా అండ్ ఆ తర్వాత హంగేరీ, అండ్ అదే ఈస్ట్ సైడ్ చూసుకున్నట్టయితే క్రొయేషియా, అండ్ కింద కొంచెం చూసుకున్నట్టయితే ఏడ్రియాటిక్ సీ ఉంటుంది అనమాట సొల్వేనియాకి. అండ్ దాంతో పాటు వెస్ట్ సైడ్ ఇటలీ ఉంటుంది సొల్వేనియాకి. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సొల్వేనియాలో వీ హ్యావ్ గల్ఫ్ ఆఫ్ వెనిస్ ఉంటుంది, అండ్ ఇంపార్టెంట్ పోర్ట్ వచ్చి పోర్ట్ కోపర్ అని చెప్పేసి ఉంటుంది అనమాట సొల్వేనియాలో. అండ్ ఇంకొకటి దీంట్లో మెడిటేరియన్ క్లైమేట్ అనేది మనం గమనిస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి EU డిఫారెస్టేషన్ రెగ్యులేషన్ అండ్ ట్రేసెక్స్ AI టూల్. EUలో డిఫారెస్టేషన్ రెగ్యులేషన్ అని చెప్పేసి ఒక రెగ్యులేషన్ ఉంటుంది అనమాట. అంటే ఏవైతే క్రాప్స్ మనం EUలోకి ఎక్స్పోర్ట్ చేస్తున్నామో అవి డిఫారెస్టేషన్ చేసినటువంటి ల్యాండ్ లో నుంచి రాకుండా ఉండేటట్టు తీసుకునేటటువంటి రెగ్యులేషన్. సో ఇక్కడ దీనికోసం అని చెప్పేసి ఒక AI టూల్, అదే ట్రేసెక్స్ అనమాట. ఇక్కడ బేసిక్ ఈ ట్రేసెక్స్ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాఫీ, కోకో, పామ్ ఆయిల్, సో ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి ఏ ల్యాండ్ నుంచి వస్తున్నాయి, ఆ ల్యాండ్ రికార్డ్స్ ఉన్నాయా లేదా, సో ఇవన్నీ చూసేదే ఈ ట్రేసెక్స్ AI టూల్ ఇక్కడ చూసుకున్నట్టయితే. సో
బేసిక్ గా ఏంటి ఇక్కడ ఆటోమేటెడ్ కేవైసీ ఉంటుంది అనమాట. అంటే ఈ డాక్యుమెంట్స్ ని ఆటోమేటిక్ గా అది ప్రాసెస్ చేస్తుంది. అండ్ దాంతో పాటు జియోలాజికల్ గా ప్లాట్ లెవెల్ మ్యాపింగ్స్ అవన్నీ కూడా సేకరిస్తుంది. అండ్ శాటిలైట్ ద్వారా రిస్క్ అసెస్మెంట్ కూడా చేస్తుంది అనమాట. సో ఓవరాల్ గా వీటన్నిటిని తీసుకొని ఇది డిఫారెస్టేషన్ ల్యాండ్ నుంచి వచ్చిన ప్రొడ్యూసా లేదా అనేది చూస్తుంది ఈ ట్రేసెక్స్ AI టూల్. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి హ్యాష్ అల్గారిథం. రీసెంట్ గా న్యూస్ లో మనకి హ్యాష్ అల్గారిథం ఉందన్నమాట. సో ఇదేంటి అంటే ప్రైవసీ కోసం వాడేటటువంటి అల్గారిథం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇన్పుట్ ఏదైనా టెక్స్ట్ ఇవ్వచ్చు మీరు, కానీ అది హ్యాష్ అల్గారిథం లోకి చేంజ్ చేసుకుని హ్యాష్ టెక్స్ట్ కింద వేరే ఇస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ప్లెయిన్ XY అని రాసాం అనుకోండి, సో అది హ్యాష్ టెక్స్ట్ కింద వస్తుంది. ఇన్పుట్ లో ఇక్కడ 2 వర్డ్స్ ఉన్నాయి కదా, కానీ హ్యాష్ అల్గారిథం లో ఎంత వర్డ్స్ అయితే సెట్ చేస్తామో అన్ని వర్డ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ SH256 హ్యాష్ వాడితే 256 బిట్ హ్యాష్ వస్తుంది. ఇక్కడ నువ్వు 2 వర్డ్స్ ఇచ్చినా సరే అది హ్యాష్ అల్గారిథం ఒక మేజర్ ఫీచర్ అనమాట. ఇంకొకటి మనం చూసుకున్నట్టయితే సేమ్ ఇన్పుట్ కి సేమ్ అవుట్పుట్ వస్తుంది అనమాట. ఏదైతే ఇన్పుట్ ఇస్తామో అదే అవుట్పుట్ వస్తుంది, బట్ కానీ హ్యాష్ కోడ్ లో వస్తుంది. అండ్ ఫిక్స్డ్ అవుట్పుట్ సైజ్, ఇంతకు చెప్పాం కదా, ఎన్ని వర్డ్స్ ఇచ్చినా సరే అవుట్పుట్ సైజ్ అనేది SH256 వాడితే 256 బిట్ హ్యాష్ అనేది వస్తుంది అనమాట. నెక్స్ట్ విచ్ ఇస్ వెరీ ఫాస్ట్ కంప్యూటేషన్ అండ్ ప్రీ ఇమేజ్ రెసిస్టెన్స్. అంటే ఏంటి అంటే ఒకవేళ హ్యాష్ అల్గారిథం వచ్చిన తర్వాత వెనక్కి వెళ్ళి, అంటే ఇన్ కేస్ సరైన కీ లేకుండా వెనక్కి వెళ్ళి చూడడం అనేది చాలా కష్టం. అంటే ఇన్పుట్ ఏమి ఇచ్చామని తెలుసుకోవడం చాలా కష్టం. అండ్ కొలిజన్ రెసిస్టెన్స్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు XY అని ఇంకొకసారి కూడా XY ఇచ్చామనుకోండి, సేమ్ హ్యాష్ రాదు. ఈ డిఫరెంట్ ఇన్పుట్స్ కి డిఫరెంట్ హ్యాషెస్ అనేవి వస్తాయి అనమాట. నెక్స్ట్ అవలాంచ్ ఎఫెక్ట్ అంటారు. అంటే ఎప్పుడైనా సరే ఈ హ్యాష్ అల్గోరిథంలో చిన్న చేంజ్ చేసి మనం ఇన్పుట్ కోసం ట్రై చేసినా రాదనమాట. సో చిన్న టైనీ ఇన్పుట్ చేంజ్ చేసినా సరే అవుట్పుట్ లో చాలా డిఫరెంట్ చేంజెస్ వస్తాయి. అది హ్యాష్ అల్గోరిథం యొక్క క్యారెక్టరిస్టిక్స్. సో ఇది పాస్వర్డ్ స్టోరేజ్ కానివ్వండి, డిజిటల్ సిగ్నేచర్స్, క్రిప్టో కరెన్సీస్, హ్యాష్ టేబుల్స్ వీటన్నిటిలోకి వాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేటప్పటికి SC ఎంపవర్స్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. రీసెంట్ గా సుప్రీంకోర్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ గురించి మనకి ఒక జడ్జ్మెంట్ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇదేంటి అంటే, సో పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే వాటర్ బాడీస్ ఉంటాయి కదా, వాటిని ప్రీస్టైన్ స్టేట్ లోకి తీసుకెళ్ళడం వాటి యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ అనమాట. సో లీగల్ బేసిస్ వచ్చేటప్పటికి వాటర్ యాక్ట్ లో సెక్షన్ 33A అండ్ దాంతో పాటు ఎయిర్ యాక్ట్ లో సెక్షన్ 31A అండ్ బేస్డ్ ఆన్ సెక్షన్ 5 ఎన్వైరన్మెంట్ యాక్ట్, ఇవన్నీ లీగల్ బేసిస్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడ 2 రకాల పేమెంట్స్ ఉంటాయి అనమాట డామేజెస్ కి. రెస్టిట్యూషనరీ డామేజెస్ అంటారు, ప్యూనిటివ్ డామేజెస్ అంటారు. అంటే ఒక ఫారెస్ట్ ఉంది, దాని యొక్క రిస్టరేషన్ కి ఇచ్చేటటువంటిదే రెస్టిట్యూషనరీ డామేజెస్ అనమాట. ప్యూనిటివ్ అంటే ఫర్ పీనలైజింగ్. సో ఆ ఫారెస్ట్ పాడైపోయినందుకు గాను ఆ పీనలైజ్ చేసేటటువంటి డామేజెస్ కి పీనేటివ్ డామేజెస్ కింద ఇస్తారనమాట. ఈ రెండింటిని సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ దాంతో పాటు పొల్యూటర్ స్ప్రే ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దాన్ని అప్హెల్డ్ చేసింది. ఇదే సేమ్ టైంలో 2 కేసెస్ గురించి కూడా చెప్పింది అనమాట. వెల్లూరు సిటిజన్ వెల్ఫేర్ ఫోరం లో అండ్ దాంతోపాటు ఇండియన్ కౌన్సిల్ ఫర్ ఎన్వైరన్మెంట్ లీగల్ యాక్షన్, ఈ 2 కేసెస్ లోనే ఈ రెస్టిట్యూషనరీ డామేజెస్ ఏవైతే ఉన్నాయో అవి ఇవ్వాల్సిందే అని చెప్పేసి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఏషియన్ జైంట్ టాటాయిస్. రీసెంట్ గా ఏషియన్ జైంట్ టాటాయిస్ నాగాలాండ్ లో ఉన్నటువంటి ఒక నేషనల్ పార్క్ లోకి పంపించడం జరిగింది. ఒకసారి దీని గురించి చూద్దాం. సో లార్జెస్ట్ ల్యాండ్ టాటాయిస్ ఏషియాలో చూసుకున్నట్టయితే దీన్ని స్మాల్ ఎలిఫెంట్ ఆఫ్ ద ఫారెస్ట్ అని పిలుస్తాం అనమాట. ఇది ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ ఫారెస్ట్ లో ఉంటాయి. బంగ్లాదేశ్, మయన్మార్, థాయిలాండ్, మలేషియా అండ్ ఇండోనేషియాలో. ఇండియాలో స్పెసిఫిక్ గా నార్త్ ఈస్ట్ లో నాగాలాండ్ అండ్ అరుణాచల్ ప్రదేశ్ లో మనం చూడొచ్చు అనమాట. దీని లైఫ్ స్పాన్ ఎంతో తెలుసా 80 నుంచి 100 years ఉంటుంది. అండ్ ఇవి కీ స్టోన్ స్పీసీస్, ఇంపార్టెంట్ సీడ్స్ ఉంటాయి కదా వాటిని డిస్పర్స్ చేస్తాయి, సాయిల్ టర్న్ ఓవర్ కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఒకవేళ దిస్ లాస్ అంటే ఈ ఏషియన్ టాటాయిస్ ఏదైతే ఉందో ఈ జైంట్ టాటాయిస్ దిస్ విల్ లీడ్ టు ద ఎకోసిస్టమ్ డామేజ్ అనమాట. ఒకవేళ లాస్ అయితే కన్జర్వేషన్ లో వచ్చేటప్పటికి IUCN క్రిటికలీ ఎండేంజర్డ్. ఓకే, నెక్స్ట్ RBI 3 కన్స్యూమర్ సెంట్రిక్ స్కీమ్స్ ని అనౌన్స్ చేసింది అనమాట. ఫస్ట్ RE-KYC సర్వీసెస్ అట్ డోర్ స్టెప్. ఇప్పుడు ఏంటంటే పంచాయత్ లెవెల్లో నో యువర్ కస్టమర్ సర్వీసెస్ ఉన్నాయి కదా, డోర్ స్టెప్ కి తీసుకెళ్లి ఇస్తారనమాట. అండ్ అకౌంట్ ఓపెనింగ్ కానివ్వండి, మైక్రో ఫైనాన్స్ కానివ్వండి, ఇవన్నీ డోర్ స్టెప్ లో చేస్తారు. ఫస్ట్ అది. సెకండ్, రెండోది వచ్చి సింప్లిఫైడ్ సెటిల్మెంట్ ఫర్ డిసీజ్డ్ కస్టమర్స్. ఎవరైతే కస్టమర్ చనిపోతూ ఉంటారో వాళ్ళకి సెటిల్మెంట్స్ ఉంటాయి కదా, అవి చాలా సింప్లిఫై చేశారనమాట ప్రాసెస్. మూడోది వచ్చేటప్పటికి ఎక్స్పాండింగ్ RBI రీటైల్ డైరెక్ట్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ SIPs ఉంటాయి కదా, సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అంటారు. అంటే ఏంటి అంటే కొంచెం అమౌంట్ ఉంటుంది కదా, అది వేసుకొని ముందుకు ఇన్వెస్ట్మెంట్ తీసుకెళ్తారు. సో ట్రెజరీ బిల్స్ కూడా SIPs ఇంట్రడ్యూస్ చేశారనమాట. అండ్ దాంతో పాటు దీనివల్ల G6 గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఉంటాయి కదా, అందులో పార్టిసిపేషన్ అనేది పెరుగుతుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్. రీసెంట్ గా మనకు ఒక రిపోర్ట్ వచ్చింది. అదేంటి అంటే ఇండియా ఒక ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్ 70.40 lakh crore ఉందన్నమాట. 10 ఏళ్లలో చూసుకుంటే 7 times గ్రోత్. ఇక్కడ అసలు ఫస్ట్ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది చూద్దాము. అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ బాండ్స్ కానీ, స్టాక్స్ కానీ, క్యాష్ కానీ ఏదైనా సరే ఒక మ్యూచువల్ ఫండ్ కింద ఉంటాయి చూసారా, ఒక మ్యూచువల్ ఫండ్ దాన్ని మేనేజ్ చేస్తుంది కదా, సో దాన్ని ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అంటారు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ ఎలా పెరుగుతుంది? మార్కెట్ గెయిన్ అయింది అనుకోండి, ఎసెట్స్ అండర్ మేనేజ్మెంట్ పెరుగుతాయి కదా.
అట్లానే కొత్త ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినా లేకపోతే రీఇన్వెస్ట్మెంట్ జరిగిన ఇన్వెస్ట్మెంట్ వచ్చినప్పుడు మనకి అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అనేది పెరుగుతుంది. అట్లానే అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ ఎప్పుడు తగ్గుతుంది? మార్కెట్ లాస్ వచ్చినా సరే, విత్డ్రాల్స్ వచ్చినా ఈ అసెట్ అండర్ మేనేజ్మెంట్ అనేది తగ్గుతుంది. సో ఇది అసెట్ అండర్ మేనేజ్మెంట్. ఓకే, నెక్స్ట్ క్లోజ్ సిండ్రోమ్. రీసెంట్ గా ఈ క్లోజ్ సిండ్రోమ్ మనకి న్యూస్ లో ఉందన్నమాట. క్లోజ్ అంటే ఏంటంటే కంజెనిటల్ లైపోమాటస్ ఓవర్ గ్రోత్ వాస్కులర్ మాల్ఫార్మేషన్స్ ఎపిడర్మల్ నెవి స్పైనల్ ఎనామలిటీ సిండ్రోమ్ అనమాట. సో పీకా అనే ఒక జీన్ యొక్క మ్యూటేషన్ వల్ల వచ్చినటువంటి సిండ్రోమ్ ఇది. సో ఇది ఒక నాన్ హెరిడిటరీ డిసీజ్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఇక్కడ వాస్కులర్ ఎనామలిసిస్ కానివ్వండి, లేదా లింబ్ డిసీజెస్ కానివ్వండి, బ్లడ్ క్లాట్స్ కానివ్వండి, సో ఇవన్నీ వస్తాయి. క్లోజ్ సిండ్రోమ్ అనేది ఒక డిసీజ్ అనేది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది మనం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025. రీసెంట్ కొలోనియల్ ఏరాలో క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ 1925 యాక్ట్ ని రీప్లేస్ చేసుకుంటూ పార్లమెంట్ క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై సీ బిల్ 2025 ని తీసుకురావడం జరిగింది. సో ఇదేంటి అంటే రైట్స్, డ్యూటీస్ అండ్ లైబిలిటీస్. అంటే ఇండియాలో షిప్పింగ్ ఉంటుంది కదా, గూడ్స్ యొక్క మూవ్మెంట్ యొక్క రైట్స్ కానివ్వండి, డ్యూటీస్ కానివ్వండి, సో లైబిలిటీస్ కానీ వీటన్నిటి గురించి మాట్లాడుతుంది క్యారేజ్ ఆఫ్ గూడ్స్ బై షిప్ బిల్ అనేది. అండ్ ఇట్ ఈస్ అలైన్ విత్ ద హేగ్ రూల్స్ విచ్ ఆర్ ద గ్లోబల్ స్టాండర్డ్స్ షిప్పింగ్ ఇండస్ట్రీకి. సో ఇది ఈ వీక్ కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ విత్ అస్.